డిబేట్లో కూడా చెప్పారు. అంటే ఆర్పీ గురించి కావచ్చు, సీమరాజా గురించి వీళ్ళు టార్గెట్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన కామెంట్స్, చంపుతాము, 500 mm రాడ్డు, ఏదో రకరకాలుగా వాళ్ళైతే భయపడట్లేదు, ఎంతకైనా రెడీ మేమంటూ కూడా సీమరాజా మీసం మెలేస్తున్నారగో మనకు కనిపిస్తూ ఉన్నారు ఆయన. సార్ ఏం చెప్తారు రామకృష్ణ గారు? పవన్ గారు, నేను మన సీమరాజాకి కానీ, బాలకోటయ్య కానీ, మళ్ళీ మన చేప్రోల్ కిరణ్ కానీ, ఇంకా ఇతరత్ర సోషల్ యాక్టివిస్ట్స్ కానీ ఒకటి చెప్పదలుచుకున్నా. ఇంకా రాబోయే రోజుల్లో 2029 కాదు కదా, ఆ పైన కూడా ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం అవుతాడు అనే భ్రమ నుంచి బయటికి రండి. ఘంటాపథంగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ కు సీఎం కాలేడు. ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, న్యాయశాస్త్రం తెలిసిన వాడిగా నేను చెప్తున్నది ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న 11 సిబిఐ కేసుల్లోనూ, 4 ఈడీ కేసుల్లోనూ, ఇంకా రాబోతున్న కేసుల్లోనూ ఆయనకి శిక్ష పడి తీరుతుంది. 2026 జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి పైన రెగ్యులర్ గా ట్రయల్ నడుస్తుంది. ఖచ్చితంగా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా పనికిరాని చెత్త పేపర్ లాగా జగన్మోహన్ రెడ్డి తయారు కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి. కాబట్టి ఇంకా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదేంది, వాళ్ళు వచ్చి సీమరాజాకు రాడ్ దింపేదేంది, బాలకోటి పొర్లిచ్చి తన్నేదేంది, రామకృష్ణ మీద దాడి చేసేదేంది, ఇవన్నీ కూడా పచ్చి కూతలు పనికిరాని వేస్ట్ మాటలు. అయితే ఆగదు. నేను వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా, వాళ్ళు నన్ను చంపుతామన్నా లేదు, నా వ్యక్తిగత నాకు సంబంధించినటువంటి ఆధారాలు, నా అడ్రస్లు, నా ఫోన్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ ఎత్తుకొని సోషల్ మీడియాలో పెట్టినా, వాళ్ళు ఏమి చేసినా నాది ఇంకా రెట్టింపుగానే ఉంటది. కానీ నేను ముఖ్యమంత్రిని, జగనన్న ముఖ్యమంత్రిని కాడు అనే మాట అయితే నేనైతే ఒప్పుకోను. రామకృష్ణ గారు, సీమరాజా గారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జడ్జిమెంట్. అంతే, రాజముద్ర వేసి చెప్తున్నా, తూకం వేసి చెప్తున్నా, ఇది జడ్జిమెంట్. రాజ్యాంగం చెప్పిన మాట చెప్తున్నా, మీరు చెప్పే మాట కాదు, ఇంకోటి చెప్పే మాట కాదు. 2026లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ట్రయల్ నడుస్తుంది. 6 నెలల్లో ముగిచ్చేస్తారు. 2026, 2027 వచ్చే జమిలీ ఎలక్షన్స్ లోపలే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడతారు, డిస్క్వాలిఫై చేస్తారు. ఆయన మరొకసారి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి హక్కు కోల్పోతాడు. ఇది 100కు 100% సత్యం. ఇది చట్టం. దీన్ని కాదనడానికి ఎవరికి అధికారం లేదు, ఎవరు కాదనలేరు. ఎవరైనా తప్పుండేవాడు మా జగనన్న మళ్ళీ పోటీ చేస్తాడంటే రమ్మని చెప్పు డిస్కషన్ కి.